అమ్మ ప్రియా శెట్టి, ఇలా ఉంటే బిగ్ బాస్లో కష్టమే. ఏంటి ఎందుకంత చిన్నదానికి పెద్ద చేయడమా? అది కూడా 4 అవర్సా? 4 అవర్స్ డిస్కషన్ అంత చిన్నదానికి అవసరం అసలు రాము రాథోడ్కి, ప్రియా శెట్టికి, మనీష్కి గొడవ ఏంటి అని అనుకుంటున్నావా? పదా మాట్లాడుకుందాం. ఓనర్స్కి ఫుడ్ టెనెంట్స్ ప్రిపేర్ చేయాలి, టెనెంట్స్కి బయట నుంచి ఫుడ్ వస్తుంది, అది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏమైందంటే ఆలు కర్రీ వచ్చింది. ఆలు కర్రీ వచ్చినప్పుడు రాము రాథోడ్ తింటున్నప్పుడు వచ్చి ప్రియా శెట్టి ఒక ముద్ద పెట్టుకుందామని తీసుకుని తింటుందన్నమాట. ఇలా మీరు తింటే నాకు మాకేం ప్రాబ్లం ఉండదు కదా అని, మీరు తినచ్చా అని అడిగాడు రాము రాథోడ్. అలాంటప్పుడు అది అక్కడ వదిలేసి ఆవిడ లోపలికి వెళ్ళిపోయి, అది మీకు యాపిల్స్ ఇస్తున్నాము, బనానాస్ ఇస్తున్నాము, మీకు హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ ఇస్తున్నాము, మా లగ్జరీస్ మొత్తం అన్ని మీకు ఏం కావాలంటే ఫుడ్ విషయంలో ప్రతిదీ ఇస్తున్నాము, అయినా సరే నేను ఒక ముద్ద పెట్టుకోవడానికి అడిగితే ఇలా అన్నావేంటి అని చాలా కోప్పడిపోయింది. అక్కడ ఏమైంది, మొత్తం మనీష్ ఇన్వాల్వ్ అయిపోయి, మనీష్ ఏమో మేము ఎంత ఇస్తున్నా సరే మీకు ఫుడ్, మీ దగ్గర ఫుడ్ మేము లాక్కుంటున్నట్టు నువ్వు మమ్మల్ని పోర్ట్రే చేయకు అని చెప్పి అక్కడికి వచ్చి అడిగాడు అనమాట. అది కూడా తింటున్నప్పుడు అడిగితే ఆ భరణి గారు ఎవరో కానీ, ఇప్పుడు ఇమాన్యుయల్ అనుకుంటా, ఇమాన్యుయల్ తింటున్నాడు కదా, తింటున్నప్పుడు కాదు తర్వాత మాట్లాడదామని చెప్పి మొత్తం అందరినీ పంపించడం జరిగింది. బిగ్ బాస్ మళ్ళీ మమ్మల్ని ఏమన్నా అంటాడు అని నేను అడిగాను అని ఆశా సైనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు ఈ డిస్కషన్ జరుగుతున్న ప్రతి దాంట్లోని భరణి గారు తనుజ లోపల ఉంటారు, ఎందుకంటే వాళ్ళిద్దరు కుక్స్ కాబట్టి లోపల ఉంటారు. తనుజ ప్లేట్ తీసుకువెళ్ళి నేను పెట్టి తీసుకొస్తాను అంటే, వద్దు నాకు ఇప్పుడేం వద్దు అంటారు. మళ్ళీ రాము రాథోడ్ తింటున్న చేత్తో అన్నం మెతుకులు చేతుకుంటే అక్కడ డోర్ దగ్గర ఉండి దగ్గర 8 సార్లు 9 సార్లు పిలుస్తాడు, ప్రియా 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 అని. దాకలేదు. అయితే అన్నం తింటున్నవాడు మధ్యలో వచ్చి ప్రియా ప్రియా అని అట్లీస్ట్ 5 సార్లు పిలిచినప్పుడు అన్న మాట్లాడాలి. అది 8 సార్లు పిలిచిన తర్వాత పర్లేదు నువ్వు తిను అంటుంది, అంటుంది. మరీ అంత యాటిట్యూడ్ ఎంత, మరీ అంత ఈగో ఎందుకు చిన్నదానికి? ఏంటి తను ఏమన్నా అంటారోమో అని తను ఫీల్ అయిపోయి అన్నాడు తప్ప, నువ్వు తింటే తనకెందుకు? మీరే ఇస్తున్నారు కదా, మీరే ఓనర్స్, మీరు లగ్జరీస్ చేస్తున్నారు. తనకు వచ్చింది సాంబార్ అన్నో లేదంటే బంగాళదుంప కూర, దానికి మరీ ఎంత చేయడం ఎందుకు? ఒకవేళ ఎపిసోడ్లో వేసినా వేయకపోయినా సరే 24 అవర్స్లో ఏదైనా ఫైట్ జరిగినా సరే, ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగినా సరే, నా నుంచి వీడియో తప్పనిసరిగా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకో.